మెడికల్ కాలేజీలపై వైసీపీ తీరును హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ ఆరోపణలు చేస్తుందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం 212 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని అర్థమన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. హిందూపురాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు బాలకృష్ణ. వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు. ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత మనిషి ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యం ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది.